హైదరాబాద్ లో జగన్ అభిమానులు భారీగా వస్తే కూటమి నేతలకు కడుపు మంట ఎందుకు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 100 జన్మలెత్తిన జనాలు రారు, కానీ జగన్ ని చూస్తే అభిమానులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు. అందుకే స్థానికంగా జగన్ పర్యటనలకు ఆంక్షలు పెడుతున్నారని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే సిబిఐ కోర్టుకు హాజరు కావడానికి గురువారం 20వ తేదీ వెళ్ళాడో దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సరే, అన్ని మీడియాలు చూసాం, జనం ఎంత ఎత్తున తరలి వచ్చారో. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిబిఐ కోర్టు దాకా వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన లోటస్ పాండ్కి వెళ్తే లోటస్ పాండ్ దాకా ఎంతమంది జనం వెళ్ళారో నిన్న మనం చూసాం. జనం వెళ్తే నాకు అర్థం కాంది, వెళ్ళే మీడియాకి ఎందుకో పాపం నిన్నటి నుంచి కడుపు మంట ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నాకు అర్థం కాంది, ఒక ప్రజానాయకుడికి, ప్రజల్లో బలం ఉండేటువంటి వాడికి, ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అభిమానంతో జనం పోతే నిస్సిగ్గుగా దాని మీద డిస్కషన్లు, డిబేట్లు పెట్టేటువంటి చరిత్ర బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పచ్చ ఛానల్లోనే చూస్తున్నాం తప్ప ఇంకెక్కడా అటువంటిది కనిపించదు. అంటే ఒక నాయకుడికి జనం వస్తే మీకు సంబంధించి మీకు ఎవరికైతే బాకాలు వస్తున్నారో వాళ్ళకి రాకపోతే అది కడుపు మంటని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారని చెప్పి చూపిస్తే దానికి సంబంధించి మీరు అనడము, మీ ట్వీట్లు, మీ వ్యవహారం చూస్తే ఒక వ్యక్తికి జనం రావడమే తప్పు అన్నట్టుగా మీరు వ్యవహరించారు. ఎంతమంది జనం వచ్చారు? ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనం ఆయన చూడాలని, ఆయనకి చెయ్యి కలపాలని చెప్పి ఈరోజు ఎగబాకితే దానికి సంబంధించినటువంటి పాపం పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని మీద మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం నేను అనుకున్నా. ఈ పచ్చ మీడియాకి నిజంగా అంతకుముందు పిచ్చి ముదిరిందేమో, అంతకుముందు పైత్యం ఉండేది, ఆ పైత్యం కాస్త ముదిరి పిచ్చి ఎక్కిందేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి అవాకులు చవాకులు, జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడానికి వాళ్ళు వెలకెక్కినటువంటి అక్కసు, ఇంతమంది జనం ఎట్లా వచ్చారని చెప్తారు. ఇంతమంది జనం ఎలా వచ్చారంటే దానికి ఎవరు చెప్పాలా? దాని మీద ఎల్లో మీడియాలో ఒక విమర్శలు, దాని మీద ఒక డిబేట్. ఆమెను ఒక్కొక్క ఆయన ఆ జనం అక్కడి నుంచి తరలించారు, ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడికి చేత అయితే జగన్ని తరలించుకోమని వస్తారు చంద్రబాబును చూడడానికి, చంద్రబాబు మొహాన్ని చూడడానికి, లోకేష్ను చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తూ వస్తారు. జనం తరలిస్తూ వస్తారు, అభిమానం ఉంటే వస్తారు, గుర్తుంచుకోండి. కాబట్టి మీకు అది తెలుసు. ఏమని? చంద్రబాబు నాయుడు జనాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తే జనం చేదరించుకుంటారు, రారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడమే తప్పు. ఆ రాకుండా నియంత్రించాలని ఎక్కడికైనా వస్తే ఇక్కడ పర్యటనలు పెడితే మీరు నియంత్రిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకు హాజరవడానికి వెళ్తే దానికి సంబంధించి జనం తరలి వస్తే దాని మీద మీ కడుపు అంటే అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఎక్కడ లేనిటువంటిది. ఒక తోక పత్రిక అయితే రాసింది, లోటస్ పాండ్లో జనం లేరు, వెలవలపోయాడని చెప్పి. ఒక పక్కేమో ఎయిర్పోర్ట్లో లోటస్ పాండ్లో జనం చూస్తే మళ్ళా దాని తర్వాత దాని గురించి మాట్లాడకుండా మానిపోయారు. ఇంకా టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలైనటువంటివన్నీ సంధించారు దాని మీద. ఈ జనం ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఏం చేస్తుంది పోలీసులు తప్పట్టేటువంటి పరిస్థితి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనం రానికుండా చెదరగొడుతున్నారో తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేయాలి కదా. మీరు చేయకుండా ఉన్నారంటే పోలీసులు అసమర్థత కదా. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానివ్వకూడదు కదా, ఫిల్టర్ చేయాలి కదా, బ్యారికేడ్లు పెట్టాలి కదా, రోడ్లు తవ్వాలి కదా, ఏదో ఒక విధంగా ఆపాలి కదా అనేటువంటి ఆలోచన. అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా తెరలు వస్తారు. ఆయన మన ఉంటున్న అభిమానం అది. మిమ్మల్ని చూస్తే మీ మొక్కలు ఒకరిని చూస్తే పెట్టబుద్ది, ఒకరిని చూస్తే కొట్టబుద్ది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పెట్టబుద్ది, మిమ్మల్ని చూస్తే కొట్టబుద్ది. మిమ్మల్ని చూస్తే జనం చేదరించుకుంటున్నారు, జనం వెళ్ళిపోతున్నారు. ఆ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోలేక, దాన్ని భరించలేక, ఆ నిజాన్ని మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరనటువంటి జనాదరణ ఉంది, అది మరింత పెరిగింది, ఇది వాస్తవము. ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యూరప్ పర్యటన వెళ్ళిన తర్వాత కోర్టుకు హాజరు కావాలనేటువంటి సూచన మేరకు నిన్న హాజరైతే ఒక ఆయన చెప్తున్నాడు, చూసే నేను 2 బిట్లు సోషల్ మీడియా, పోలీసులు ఏం చేస్తారు ఇంతమంది జనం వస్తే అని చెప్పి అడుగుతున్నాడు. పోలీసులు ఏం చేస్తారు జనం వస్తే? పోలీసులు ఒక నాయకుడికి రక్షణ కల్పిస్తారు, అంతే తప్ప జనాన్ని ఎక్కడ నిలవరించారు. చంద్రబాబు నాయుడికి రాలేదని చెప్పి అయ్యా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగితే జనం రారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడానికి లేదని చెప్పి పోలీసులు మాట్లాడారు. కాబట్టి ప్రజాదరణ ఉండడమే నేరం అన్నట్టుగా మీరు మాట్లాడడం. ఆ ఎల్లో మీడియా అయితే మరి శివాలెత్తింది, చిందులేసింది, పాపం వాళ్ళు వీరంగం. అసలు నిన్నంతా చూస్తే అనిపించింది నాకు, జగన్ గౌరవ వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ మీద కొంతమంది, ఆయన ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఏమి ఇప్పుడు మీ ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోవటం లేదా?
ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదా? ఇంకొక ఆయన ఏమీ పదవి లేనటువంటి ఆయన మూడో ఆయన లోకేష్ వెళ్ళడం లేదా? మీరు పొద్దున్నే అమరావతిలో టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం వేరే ఊళ్ళో తిండి తింటారు, సాయంకాలం రాత్రి డిన్నర్కి హైదరాబాద్లో చేరుతుంటారు. కాబట్టి హెలికాప్టర్లో ప్రత్యేకంగా తప్ప ముగ్గురు తిరుగుతుంటారు. ప్రభుత్వ సొమ్ము మామూలుగా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతుంటారు. ఆయన సొంత డబ్బు పెట్టుకొని అక్కడికి పోతే ఆ ఫ్లైట్ల గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన డిబేట్లో. అది కూడా తప్పే. సొంత ఫ్లైట్లో పోయినా తప్పే. మీలాగా మంది డబ్బుతో జల్సా చేయడం లేదు కదా. మీరు ముగ్గురు మూడు రకాలుగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వేరు వేరు ప్రాంతాలకు పోయి అదేమంటే ఫ్లైట్లో నుంచి వీడియోలు, ఫ్లైట్లో నుంచి ఫోటోలు, ఫ్లైట్లో నుంచి షూటింగులు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఆయన సొంత డబ్బు పెట్టుకోకపోతే మీకు బాధ ఏందో నాకు అర్థం కావడంలే. అదేవిధంగా మీ గ్రాఫ్ కుప్పకూలింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది. అత్యంత చెత్త ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇదో ఒక పాట కూడా విన్నా నేను. ఏ విధంగా మీరు కార్యకర్తలను చూస్తున్నారని మీ నాయకుడు ఒకటి పెట్టాడు తెలుగుదేశం వాడే మీడియాలో. మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది అని చెప్పి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆర్థిక పురోగతి లేదు, శాంతి భద్రతల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. ఈరోజు శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడుగున చిట్ట చివర ఉంది కింద. దాని అర్థమైంది ప్రభుత్వం పూర్తిగా పోయింది, వైఫల్యం చెందింది. రాష్ట్ర పోలీసుల పని ఏ విధంగా ఉందనేటువంటిది దేశంలోనే అధ్వానంగా ఉంది అని చెప్పి ఈరోజు అంతకన్నా అందరికన్నా కింద స్థాయిలో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని చెప్పి పేదలు, రైతు, మధ్యతరగతి వర్గాలు, ప్రజలు అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్కి రోజు రోజు గ్రాఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంటే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుంచుకున్నారు కాబట్టి ఈరోజు మరలా తిరిగి ఆ ప్రభుత్వం, ఆ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వెళ్తున్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం, ఈరోజు చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసం ఆయన ప్రతి ఒక్కడు హృదయాల్లో నింపగలిగాడు. కాబట్టి ఈరోజు వాళ్ళ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం పెళ్ళుబుకుతుంది. కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు వాడు 100 జన్మలైతే ఆ రోజు రాడు. అందుకనే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పాచిపోయినటువంటి తన పాత కుట్రలు ఏదైతే ఉన్నాయో 2014 ముందు పెట్టినటువంటివి అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఏదైతే కుట్రలు, విష ప్రచారాలు చేశాడో, ఏదైతే తప్పుడు విధానాలకు పొదును పెట్టి మళ్ళా వాటిని జనంలోకి వదిలేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరలా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సిబిఐ కోర్టుకు రాగానే ఏదైతే గతంలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి వల్లివేయడం, లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు అందరికి దిగడం, కేసులు పెడుతుంటారు, సోషల్ మీడియాలో అరెస్టులు చేస్తుంటారు, ఎక్కడికి పోతే అక్కడ కణిచి వేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి పోతుంటే దాని మీద తప్పుడు ప్రచారాలతో ఏదో రకరకాలైనటువంటివన్నీ మీరు వండి వారుస్తుంటారు. కాబట్టి ఎప్పుడు ఈ ప్రచారాలు కుదరవనుకున్నాడేమో, ఇది సాధ్యం కాదు, జనాలేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గడం లేదు, మన ఎన్ని పాత పడిపోయినాయి, మొద్దుబారిపోయినాయి, మన కత్తులేమి తెగటం లేదు అనుకున్నాడేమో. కొత్త కత్తులకి పాత కత్తులు తీసి వాటికి మరలా సానబెట్టడం ప్రారంభించాడు. దానిలో భాగమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు వాడినటువంటి అనేక రకాలైనటువంటి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పోకముందే 2-3 రోజుల నుంచి మొదలుపెట్టారు. దాన్ని నిన్న తీవ్ర స్థాయిలో కొనసాగించారు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ఎన్ని రకాలుగా చేయగలను. అవును, ఎవడో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన కోర్టుకు షెడ్యూల్ ఇచ్చాడు. కోర్టుకు షెడ్యూల్ ఇవ్వండి, అసలు నీకు మాట్లాడడానికి తలకాయ ఉందా? ఆ తలకాయలో మీకు మెదడు ఉందా? దాంట్లో గుంజు ఉందా? ఉంటే మాట్లాడతారా? అన్నం తినేటువంటి వాడు ఎవడన్నా వాటి గురించి విశ్లేషిస్తాడా? కోర్టుకు టైం ఇచ్చింది ఏంటంటే మీరు కోర్టును అగౌరవపరుస్తారా? ఎవడన్నా Z+ కేటగిరీ భద్రతలో ఉండేటువంటి వాడు తన మూమెంట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది ముందుగానే పోలీసులకు చెప్తాడు, షెడ్యూల్ విడుదల చేస్తాడు. అది ఎవరైనా ఏ స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన భద్రత కారణాల రీత్యా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ని గంటలకు దిగుతాడు, ఎన్ని గంటలకు ఏ మార్గం గుండా ఎక్కడికి వెళతాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు. అది ఆనవాయితీ. అది భద్రతా రీత్యా ఆ అధికారులకి, పోలీసు అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటించేటువంటి ఆ జోన్ని స్టెరిలైజ్ చేస్తారు. దానికి సంబంధించి ముందుగా భద్రతా చర్యలు చేపడతారు. దానికి సంబంధించి షెడ్యూల్ ఇస్తే కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చారని చెప్పి ఏదన్నా తలకాయ ఉండేటువంటి వాడు మాట్లాడుతున్నాడా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నారా? అసలు మీకు మెడల మీద తలకాయలు ఉన్నాయా? ఆ తలకాయలు ఏమైనా మీరు బొమ్మలు పెట్టుకొని మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంది తప్ప మరొకటిగా అనిపించటం లేదు. కాబట్టి దాని మీద మరలా పోస్టింగ్స్, రకరకాలైనటువంటి మాటలు. మన ఎవడో ఒకడు చూశాడు పోస్టింగ్, విజయవాడలో మావోయిస్టులు వస్తే చంద్రబాబు నాయుడుని హతమొందించడానికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మావోయిస్టులను విజయవాడకి. సిగ్గుందా మీకు మాట్లాడడానికి? సిగ్గు, శరము ఉండేటువంటి వాళ్ళు ఆ పోస్టింగ్లు పెడతారా?
వాడు ఏదైనా కడుపుకు అన్నం తినేటువంటి వాడు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరే విచారిస్తున్నారు, లేనిపోని కేసులు ఎక్కడెక్కడో లింకప్ చేసి పెడుతున్నారు. అటువంటిది ఏదన్నా ఒక్క పొగొస్తే మీరు వదిలిపెడతారా? ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మామూలుగా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నేను అయిపోయాను, జోగి రమేష్ అయిపోయాడు, వల్లభనేని వంశీ అయిపోయాడు, మిగిలిన వాళ్ళందరినీ ఈ కేసులు ఇరికిచ్చిన వాళ్ళు కదా, మావోయిస్టు కేసుల్లో ఇట్లన్నింటిలో ఇరికించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా, లేనిపోని కేసులు అన్నింటిలో. ఆ మాట మాట్లాడినటువంటి వాడు, ఆ పెట్టినటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, మీరు ఏదన్నా మనవాడు మాట్లాడితే ఉన్న వాస్తవం చెప్తే ఏమో ఎగిరిగిరి పడి వాళ్ళ మీద కేసులు పెట్టి పాపం ఆ కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రికి తీసిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర చివాట్లు పెట్టుకుని వదిలిపెడితే, ఎన్నిసార్లు కోర్టులు మీకు చివాట్లు పెట్టినా, న్యాయస్థానాలు మిమ్మల్ని చీకుట్టినా, మిమ్మల్ని సంబంధించి మీరు చేస్తున్నటువంటి పనులు తప్పుపట్టినా మీకు ఏమాత్రం సిగ్గు లేకపోయా మీరు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు కొత్త కాదు, 4-5 దశాబ్దాలుగా ఉన్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజైనా ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేశాడా? చెయ్యలేడు, చేసే ధైర్యం లేదు, చేస్తే అధికారంలోకి రాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎవరో ఒకరు తోడు కావాల్సిందే, తోడు ఉండాల్సిందే. కాబట్టి ఆయన ఆలోచనంతా ప్రత్యర్థుల మీద ఒక పక్క తోడు పెట్టుకోవడం, ప్రత్యర్థుల మీద తన చుట్టూండేటువంటి వ్యవస్థల ద్వారా ఏదో ఒక విధంగా దాడి చేయడం, వాటిలో రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రయోగించడం, దాని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప చంద్రబాబు బ్రతుకంతా ఇంతే కదా, చంద్రబాబు జీవితం అంతా ఇదే కదా. ఈ 4-5 దశాబ్దాల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా నీతిగా నిజాయితీగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయా? మచ్చుకు కానరావే, ఎక్కడ చూసినా కూడా ఒక్క దగ్గర కూడా కానరాదే. కాబట్టి 2014 ముందు ఏదైతే చంద్రబాబు కుట్రలు చేశాడో, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు గారు అనేక సందర్భాల్లో చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అని చెప్పి. నువ్వు అదే కాంగ్రెస్తో మిలాఖత్ అయ్యి వాళ్ళతో కలిసి జగన్ గారి మీద కేసులు పెట్టించి, ఎర్రనాయుడు అశోక్ గజపతిరాజు దగ్గర ఫిర్యాదులు చేయించి, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళ మీరు. కాబట్టి ఇదే పత్రికలు, ఇదే మీడియా చంద్రబాబు ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి లేనిపోయినటువంటి చేయనటువంటి సంబంధం లేనటువంటి వాటిల్లో మీరు ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారనేటువంటిది ప్రత్యక్షంగా అందరం చూసాం. అన్నిటిలో వాటన్నిటిని భరించాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓర్చుకున్నాడు. చేసినటువంటి మీరు తప్పులు కుట్రలు అన్నిటికి తట్టుకొని నిలబడగలిగాడు. దానివల్ల నిలబడగలిగాడు కాబట్టే దేశం మీలో ఏ నాయకుడి మీద జరగనటువంటి దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినా, మీరు ఎన్ని తప్పుడు ప్రపారాలు చేసినా రాజకీయ అస్థిరతకి గురి కాకుండా ఈరోజు నిలబడి ప్రజల్లో సంపాదించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నియంత్ర స్వభావంతో వ్యవహరించేటువంటి వాడు, కాంగ్రెస్ టీడీపీలో ఉండేటువంటి వ్యవస్థలు, మీకు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు అందరినీ అడ్డం పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రకరకాలుగా పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు పర్వతంలాగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్వతం కింద పేద బిక్కి మధ్య తరగతి వర్గాలకు సంబంధించి ఆసరాగా అండగా నిలిచి నీడనిచ్చాడు. అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఎదగగలిగాడు. కాబట్టి దాన్ని మీరు జీర్ణించుకోలేక ఆయన అక్రమంగా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా, నిర్బంధించినా ప్రజల ప్రేమ అభిమానమే శ్రీరామరక్షగా భావించాడు తప్ప ఎక్కడా కూడా జంకింది కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా, దేవుడు ప్రజల ఆశీర్వచనం ఉన్నన్ని రోజులు మీరు ఏమీ చెయ్యలేరు అనేటువంటిది మేము గర్వంగా చెప్పగలం. అదే ఆలోచనతో మేము ముందడుగు వేయగలం. ఇప్పుడు మళ్ళా మీరు పాత రోజుల్లో ఏదైతే 2014-19 మధ్య 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఎన్ని కుట్రలు కుతంత్రాలు అయితే చేశారో మళ్ళీ వాటిని అన్నింటిని ప్రారంభించారు. అదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయినా సరే మరలా చెప్తున్నాం, మొన్న ఏ విధంగా అయితే 2019లో ఘన విజయం సాధించామో రాసి పెట్టుకోండి, 2029లో కూడా అదే తిరిగి చరిత్ర ఇంకా బ్రహ్మాండమైనటువంటి సీట్లు, ఎక్కువ మెజారిటీతో గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంట్లో ప్రజలు మాకు అండగా ఉంటారని చెప్పడానికి ఈరోజు ప్రజలు తరలి వస్తున్నటువంటిదే ఒక నిదర్శనం. కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అధికారంలో లేకపోయినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మా హయాంలో ఇది మేము చేసామని చెప్పుకోగలుగుతున్నాం. అందుకే ఏ ర్యాలీ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా, ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి నిరసనగా 1,000 సంతకాల సేకరణ పెట్టినా ప్రజలు కోకొల్లలుగా వస్తున్నారు. మీరు మీ నాయకులు ఈరోజు అధికారం ఉండి కూడా ప్రజల్లోకి ముఖం చూపించలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకనైనా సరే మీ వైఖరిని మార్చుకోండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణతో, కడుపు మంటతో లేనిపోయినటువంటి డిబేట్లు, లేనిపోయినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, లేనిపోయినటువంటి పోస్టులు చూస్తే
నేను గతంలో చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి విమర్శలు ఆకాశం మీద బొమ్మ వేస్తే తిరిగి మీ ముఖాన పడుతుందనేటువంటి చందంగా తయారైందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అత్యంత జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు, మీలాగా ఉండేటువంటి నాయకుడు కాదు. మీలాగా జనాలు మిమ్మల్ని చూస్తే పారిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే హక్కును చేర్చుకుంటారు. కాబట్టి దానివల్ల వచ్చినటువంటి జనం ఆ అభిమానాన్ని తట్టుకోలేక మీరు మాట్లాడేటువంటి మాటలు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చీకొడతారో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.